అదేది పెద్ద పులేదో మీద పడి రక్కేసినట్టు అలాగేసావు. అది కదరా ఓసారి గారిని చంపాడని ఆ ప్రకాష్ గారిని సూర్యమూర్తి గారు బొక్కలో పెట్టించాడు. అబద్ధం చెప్పి పెళ్లి చేశాడని నన్ను కూడా జైల్లో పెట్టిస్తాడమని భయంగా ఉంది. చచ్చే నిన్ను జైలుకి పంపిస్తారు. పంపనంటావా? వేసేసి నష్టపరిహారంగా అమ్మకి 5,000 రాసిస్తారు. వారి సొంత దొంగ నా కొడుకు నన్ను తొట్టో దోసేసి మీరు బయట కూర్చొని అనుకుంటారంటరా? మిమ్మల్ని ఊరికి వేసిపెట్టినా రాచప్పీనుగా తోళ్లేందే పోతున్నట్టుగా మీ విషయాలను కూడా బయట పెట్టేసి నాతో పాటు తీసుకెళ్ళి ఆయన అంత టైం ఎక్కడెత్తాడు? ఆ పేరు చెప్పేలోగా ఎత్తాడు. బాబు గారు ఇక్కడ మన ఇల్లు ఉండాలేమైందండి? ఇది మన ఇల్లేరా? ఇల్లంతా దీపాలతోటి కలకల కలకల ఆడిపోతుందండి. చూసావా ఇంటి నిండా ఎన్ని వెలుగులు? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ మన ఇంటి ముందే రాని పండిట్లేవు. ఏంటి విశేషం? ఇవాళ కార్తీక పౌర్ణమిరా, అందుకనే వసుంధర ఇంటి నిండా దీపాలు పెట్టింది. ఇక్కడేముంది, లోపలికెళ్ళి చూడు తెలుస్తుంది. ఏమిటా ఈ దీపాలన్నీ చూసి నీ కళ్ళు తిరుగుతున్నాయా? కళ్ళు తిరగటం కదా గారు, ఇందులో ఏ ఒక్క దీపం తిరగబడ్డా ఇల్లు కాలిపోతున్న భయంగా ఉందండి. ఆఫీసర్ పక్షి ఈ ఇంటికి దిష్టి బొమ్మలాగా నేను వేలాడి చేస్తే పీడ వెలగడైపోతాయి. 20 ఏళ్ల క్రితం మీ అమ్మ బతుకున్నప్పుడు ఇంటి నిండా ఇలాగే దీపాలు పెట్టేదని వసుంధరతో చెప్పాను. అంటే చీకటి పడేలోపు ఇంటి నిండా దీపాలు పెట్టింది. ఒక దీపాన్ని నువ్వు తెచ్చావు. ఆ దీపం ఇన్ని దీపాలను వెలిగించింది. అమ్మా రాణి, నేను ఎలా ఉన్నాను? అచ్చం మీ అమ్మలా ఉన్నానా? అమ్మలా ఏంటమ్మా, నువ్వు మా అమ్మవే. మీ అమ్మగారి ఫోటో చూసి అలాగే అలంకారం చేశాను. మీకు నచ్చిందా? నచ్చింది అని ఒక మాటలో చెప్తే సరిపోతుందా? పాపను చూస్తే అమ్మను చూసినట్టుంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది వసుంధర. ఈ ఇంటి పెద్ద కోడల ప్రవర్తన వల్ల మా పెద్దమే మాకు దూరం అయ్యాడు. మా మనసులు గాయపడ్డాయి. పెళ్ళంటేనే విరక్తి, ఆడదంటే అసహించుకునే సమయంలో నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు. అప్పటి నుంచి నా ప్రపంచం అంతా ప్రేమతో నిండిపోయింది. ఈ ఆనందం శాశ్వతంగా ఉంటుందంటావు వసుంధర? తప్పకుండా అండి. భార్యగా వచ్చి నాకు న్యాయం చేశావు. అమ్మగారు రానికి కూడా నువ్వే న్యాయం చేయాలి. మీరు సూటిగా చెప్పకపోయినా మీ మనసులో ఏముందో నాకు తెలుసండి. మీ ఆలోచన అంతా రాణి గురించిగా. తల్లిగా నా ప్రేమ, ఆశలు, ముచ్చట్లు అన్నీ రాణితోనే తీర్చుకుంటాను. నాకు బిడ్డలంటూ ఉంటే రాణి. తెచ్చినానే గుచ్చుతానే విజిల్ పాప ఆపండ్రా పాప వచ్చింది. విజిల్ పాప ఏంటిదంట? విలేజ్ నేటివిటీ పార్ట్ 3. Uncle, I love your village nativity. I like the village dancing, the village singing. Uncle, I like it so much. Uncle, village dancing, singing. You want to learn everything? Yeah. నువ్వు అడగాలే కానీ డాన్సింగ్ ఏంటి? ఫ్లూట్ ఎలా పట్టుకోవాలి, తప్పెట ఎలా కొట్టుకోవాలి, అడుగు ముందుకు ఎలా ఎట్టుకోవాలి, వెనక్కి ఎలా ఎట్టుకోవాలి, కోక ఎలా పట్టుకోవాలి మొత్తం నేర్పుతాను. కోకట్టుకో. కోకంటే చీరమ్మా. సారీ సారీ. చీరట్టుకో. మడతెట్టుకో. గుడ్లో ఎట్టుకో. లైక్ దిస్. ఆడు దరివేస్తాడు, నువ్వు ఆడేసుకో. రేయ్ 2 దెబ్బల కంటే ఎక్కువ వేయకండి. అసలే పట్నం పిల్ల తట్టుకోలేదు. పట్నం పిల్ల చీర కట్టింది, చోకులన్నీ బయట పెట్టండి. బాబోయ్ సూర్యమూర్తి గారు. శ్రీ ఇట్రా. శ్రీ ఏంటా పిచ్చి పిచ్చి వేషాలు, గంతులు? సార్ విలేజ్ మ్యూజిక్ సార్, విలేజ్ సాంగ్, విలేజ్ డాన్స్. ఏంటది డాన్సా? కొలుపుల్లో పూరకొచ్చిందలాగా డింగ్ 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 అని ఎగురుతున్నావు. వాళ్ళు చెప్పారు సార్ విలేజ్ నేటివిటీ అని. నేటివిటీ అని ఎవడో చెప్పింది? అసలైన పల్లె సాంప్రదాయంలో పాట నేను రేపు వినిపిస్తాను, రా. ఊరిడిసి వాళ్ళు తగలయ్యా. ఈ పిచ్చోడు పిచ్చి దెబ్బ కొట్టాడే.
చెల్లెలు కూతురండి, మా మేనగోళ్ళలో మొన్నే వచ్చింది. అలాగా, ఎంత ధైర్యం చేశావమ్మా. ఈ హారం మా సూర్యమూర్తి అమ్మ జ్ఞాపకాల్లో ఒకటి. ఇది వాడు చేజారిపోతే ఎంతో బాధపడి ఉండేవాళ్ళం. నీ చేత్తో నువ్వే పాపమెళ్ళ వేయమ్మా. సమయానికి వచ్చి మంచి సాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నేనేదో ఆశించి పని చేయలేదు. మీరు చూపించే అభిమానమే నాకు చాలు. ఈ అభిమానం మీ మీద ఎప్పుడు ఉంటుంది. దైవ సన్నిధిలో మీరు చేసిన సాయానికి ఆ దేవుడు మీ కోరిక తప్పక తీరుస్తాడు. రాణి, రామా. కోటిపల్లి ఏనమ్మా? రైట్. బాబు, ఇంటంత సరసర వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేస్తుంది. గొప్ప పగిలిపోదు కదా. దగ్గరికి వచ్చేస్తుంది. Hey you, what is your problem? Yeah. Why are you whistling at me? What are you staring at? Don't you have any manners? Of course, yes, no, all right. Touring talkies, you teenage, very What do you great. think? ABCD, BDBC, BABD, BCBC, CAD. Shut up. ఏంటంటది? బాబాయ్ నిన్ను సెటప్ గా ఉంచుకుంటా అంటుంది. Oh, thank you. No objection. I single. Why are you whistling at me? ఏంట్రా? మొహం చూస్తుంటే ఈయనెందుకు వేసామని అడుగుతున్నట్టుంది. Whistle. Oh, whistle sound. Village nativity. Oh, you mean nativity? You mean you welcome people in the village by whistling at them? Oh, can you teach me, uncle, please? అర్థమై సావలేదు. నేర్పమంటా. ఎళ్ళెట్టుకో, నాలుగు మరతెట్టుకో, లోపలెట్టుకో, కొట్టుకో. బుద్ధి లేకుండా మాట్లాడతావు. ఇంగ్లీష్ లో చెప్పాలి. చిన్నబాబు గారి దగ్గర నేర్చుకున్నా. ఫింగరింగ్, నోట్లో పెట్టింగ్. You shut up. నన్ను సెటప్ గుచ్చుకుంటుందంట. కాదు, ముయ్యమంటాను. Uncle, you tell me. You teach me how to whistle. ఓకే, ఫింగర్స్ లైక్ దిస్. Okay. నోరు నాలుగు మరతెట్టుకో. See, I can do it. Yeah. You mean I can whistle at anybody in the village? Anybody. Oh. ఎవరిని కాలింగ్? Oh, you know Satya's brother Suryamurthy? తాటకి. అయ్యో, చంద్రబాబు గారు, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 200 బస్తాలు ఎక్కువ వచ్చినాయండి. Excuse me, sir. ఎవరు నువ్వు? ఎవరేంటంటే కనపట్లా? ఆ తళుకులో ఆ డ్రెస్ ఏ సబ్బులో పిన్నిసులు అమ్ముకునేది ఏంటిది? No, I'm not a Sabu girl. Sir, don't you remember me? Sir, in that college, the fight, you saved my life, sir. గుర్తొచ్చింది. ఏంటి ఇలా వచ్చావు? Actually, I've come here for, the thing is, I've come here for, ఏమైనా పని మీద వచ్చావా? Sir, the thing is, I have to speak to you, sir, about a very important matter, sir. చెప్పు, ఏం కావాలో చెప్పు. ఏం చెప్పుతండి, మీకు తెలియకుండా పెద్ద మోగ సినిమా నడుస్తుందండి. అక్కడ సైకిల్ ఇక్కడికి అర్థం కావట్లేదండి, ఇక్కడ సైకిల్ అక్కడ అర్థం కావట్లేదండి. సైకిల్ ఏంట్రా? అన్నయ్య, సమయానికి వచ్చావు. ఈ అమ్మాయి ఏదో చెప్పాలనుకుంటుంది, ఏమిటో కనుక్కో. అలాగే అన్నయ్య. హలో మిస్, హూ ఆర్ యూ? వాట్స్ యువర్ నేమ్? Oh my God, who am I? Yes. What's my name? Yes, definitely. We had such a good time in the city. Yeah, You sure. don't remember. That shouldn't be a problem at all. అన్నయ్య, You left the city, you don't like ఈ me అమ్మాయికి మన anymore? పల్లెటూరు గుళ్ళు, వాతావరణం ఎన్ని అంటే చాలా ఇష్టం అంట. డాక్యుమెంటరీ తీస్తుందంట, మన సాయం కావాలని వచ్చింది. మంచిది. ఈ ఊరి కట్టుబాట్లు, సాంప్రదాయాలు కూడా బాగా తీ. ఏమన్నా అవసరం అయితే సత్యాన్ని అడుగు. రై. You? I'll get you. Who am I, huh? I've come to shoot a documentary, huh? You don't know me, huh? You don't know me. We have nothing to do with each other in this city. I can't believe you. తాటికి I don't want to talk to you. I hate you. మా అన్నయ్య పెళ్ళే వరకు కొంచెం ఓపిక పట్టు. గొడవ చేతి తిరిగి సిటీకి వెళ్ళిపో. No, I'm going to stay right here, right now, till you tell your brother about us. I'm not moving. I'm sitting here in this village with you. Okay.
ప్రజలారా, ప్రతి ఏరువాక పండక్కి మన ఊళ్ళో ఏదో ఒక పోటీ పెట్టడం ఆనువాయితీ. కానీ ఈ ఏరువాక పండక్కి పెద్ద అనుమతితో నేను ఒక కొత్త పందెం పెడుతున్నాను. అది ఏమిటంటే ఈ పోట్ల గిత్తని లొంగ తీసుకోవాలి. దీన్ని లొంగ తీసుకున్నటువంటి వీరుడికి నా యావదాస్తి రాసిస్తానని మనవి చేస్తున్నా. వీడేదో పెద్ద ఎక్కడికి జమీందారైనట్టు మాట్లాడుతున్నాడు. ఎర్రా, నీకున్నవి బోడి 4 గేదెలు, ఓ పేడ తట్ట, ఓ కోడి పెట్ట. ఆ మాత్రానికి పందానికి దిగిపోతారేంటి? నేనే దిగను. అంతేనటవా? అయితే పందానికి పందెం. ఈ పోటీలో నెగ్గివాడికి నా మేనవాళ్ళకి పెళ్లి చేస్తా. నువ్వెక్కడికి ప్యాంట్ గట్టికి వెళ్ళిపోతున్నావు. అక్కడేం భోజనాలు ఎట్టట్లేదు, ఎద్దుతో పోటీ ఎట్టారు. దెబ్బైపోతావు. నేను మగాని మావా, చూస్తూ చూస్తూ ఆ గద్దెల కొన్ని వదులుకుంటానా? అదన్నా పౌరుషం అంటే దిగు బరిలో. నువ్వు ఆగరా బాబు, ఎక్కడికి దిగేది గుంటలోకి. దిగితే మళ్ళీ పైకి రావు. అల్లుడు చివరి చూపులు చూసేసుకోండి. ఒరేయ్, నువ్వు నాకు అందే వాళ్ళు ఇచ్చేసాడు. మావా నువ్వు నోరుమై, తమ్ముడు వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఇదేంట్రా పెద్ద పోటుగాళ్ళకు బరిలోకి దిగుతున్నాడు. కొంపదీసుడు గెలిస్తే నా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేయాలా? ఏడ్చాడు కదవా, ఆడికని గెలిస్తే ఈ ఎద్దుకైనా ఎద్దుకి చేద్దాం కుమ్ముకోడలే. రచ్చగొట్టండి, ఇదే మంచి టైము. రచ్చుకోట్టు. చూడు మన తడాక. ప్రజలారా, ఈ ఊళ్ళో ఇంతమంది పెద్దలున్నారు, వాళ్ళలో మనగాళ్ళు ఉన్నారు. అందులో ఒక్కళ్ళు కూడా ఈ బరిలోకి దిగలేరా? ఆడికి ఎంత పొగరండి. మీరు ఇక్కడ ఉండగానే భయం లేకుండా సవాళ్ళు తిరుగుతారా? మీరు బరిలోకి దిగాల్సిందే బాబు. అవునన్నయ్య, ఈ ఛాలెంజ్ ఊరికే కాదు, మనకు కూడా. మనకెందుకురా ఈ పోటీలు? అలా అనకన్నయ్య, నా రక్తం ఉడికిపోతుంది. మీరు బరిలోకి దిగాల్సిందే. దాని కొమ్ములు పట్టుబడబడ ఎరగదీయాల్సిందే. ఈ మాత్రం దానికి నేనెందుకురా? నా తమ్ముడు సత్యాచాలు. అన్నయ్య, వాడు సవాల్ చేశాడు, నువ్వు వెళ్ళి సమాధానం చెప్పు. అది అన్నయ్య నేను చెప్పేది. వెళ్ళు. మన ప్రోగ్రాం ప్రకారం పెద్దానికి వెళ్ళాల్సింది, చిన్న వెళ్తాడేంటి? పెద్ద రివర్స్ కటింగ్ ఇచ్చాడేమో. అయ్యో. Satya, వాట్? why are you going to fight the bull? అన్నయ్య ఫైట్ చేయమన్నాడు, చేస్తున్నాను. But if you win, Satya, you have to marry him. అయ్యో, అది నన్నేం చేస్తున్నా నాకు తెలియదు. నీ గొడవ ఏంటి తల్లి? హలో బ్రదర్, హౌ ఆర్ యూ? డోంట్ ఫీల్ ఎమోషనల్. మా అన్నయ్య ప్రెజర్ మీద వచ్చాను. మర్చిపోయావేంటి? ఒంగోలు నుంచి నిన్ను నేనే తెప్పించాను మా అన్నయ్య పెళ్లి కోసం. చాలా చిన్నగా ఉండేవాడివి. ఇదేంట్రా చిన్న అనేది ఎద్దుతో గుసగుసలాడేస్తున్నాడు? గుసగుస కాదు, చిన్నబాబు జోకేసి ఉంటాడు, ఎద్దు నవ్వుతుంది. బిహేవ్ చేయాలి.
ధైర్య సాహసాలతో కోట్ల కెత్తను ఎదుర్కొని దాన్ని లొంగ తీసుకున్నటువంటి సూర్యమూర్తి గారికి నా మేనగోళ్ళకి పెళ్లి ఈ ఎద్దును ఎదిరించింది నా తమ్ముడిని కాపాడుకోవడానికి. నీ మేనకోడ్ల మీద మోజుపడి కాదు, ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడు.